ప్లేస్కి నేను వచ్చేసాను అనమాట. ఆడవాళ్ళు చాలా వరకు ఇష్టపడే ప్లేస్ ఏంటి, షాపింగ్ ఒకటి, హస్బెండ్ దగ్గర నుంచి జోబులో నుంచి పాకెట్ మనీ ఒకటి. ఈ రెండింటికంటే మించి ఇష్టపడతారంటే వాళ్ళ పిల్లల్ని. సో ఈ రెండు లాస్ట్ వదిలేస్తే ఈ రెండింటి దగ్గరికి నేను వచ్చాను అనమాట. మనకు ముంబై, ఢిల్లీ ఇటువైపు లేబుల్స్ అన్నవి ఎక్కువగా కనిపిస్తుంటాయి, కానీ సఖ్య లేబుల్ ఇక్కడ మాదాపూర్లో ఇప్పుడు బయట చాలా మంది లేబుల్ అని మెన్షన్ చేస్తారు, కానీ ఆ లేబుల్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అసలు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ మీరు ఎలా చేశారు అండ్ తర్వాత ఎందుకు లేబుల్ పెట్టాలనిపించింది? ఐఎమ్ ద వెబ్ డెవలపర్, గ్రాఫిక్ డిజైనర్ కమ్ డిజిటల్ మార్కెటర్. అందరూ కూడా ₹1 తగ్గితేనే బాగుండు అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. మిడిల్ క్లాస్ అయితే ఇక్కడ తగ్గితే ఇంకో దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చు అనే లుక్లో కూడా ఉంటూ ఉంటారు. వాళ్ళు ఇలాగే ఉంటే బాగుండు అవుట్పుట్ అని కూడా అనుకుంటూ ఉంటారు. బట్ ఇలాంటి వాళ్ళని మీరు ఎలా సాటిస్ఫై చేయగలరు? 3000లో కావాలి మాకు, మా దగ్గర అంత బడ్జెట్ లేదు. మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి? కరోనా మూమెంట్ వచ్చింది, దాని తర్వాత ఓన్లీ మాస్టర్ అండ్ మీ వర్క్ ఫర్ 1 month. ఇలా ముంచి తీయగానే మొత్తం కలర్ అంతా పోతూ ఉంటుంది. సో డైయింగ్ ప్రాబ్లం అంటూ ఉంటారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాటికి నీ దగ్గర ఎలాంటి క్లాత్ దొరుకుతుంది? అండ్ మాది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ మా దగ్గరికి వచ్చేసి వాళ్ళ బడ్జెట్ లైక్ మీ దగ్గర నార్మల్గా ప్యూర్ రా సిల్క్ అని అన్నారు కదా, లెహంగాస్ ఇవన్నీ కూడా చేస్తారా మీరు? ప్యూర్ రా సిల్క్లో చేస్తాం. ఇలాంటి వాళ్ళకి అంటే మీ స్టోర్ గురించి అసలు సఖ్య ఏంటి, లైక్ దీనికి దానికి బొటిక్స్కి కావచ్చు, వేరే దానికి కావచ్చు, డిఫరెన్స్ ఏంటి? ఫ్యాషన్ అనేది డే టు డే చేంజ్ అవుతూనే ఉంటుంది, మేము అప్డేట్లోనే ఉంటుంటాం.